క్రిస్మస్ వస్తుంది అనగానే ఆనందంతో పాటు సంఘాల మధ్య, విశ్వాసుల మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. క్రిస్మస్ బైబిల్లో లేదు అని, అది ఒక సైతాను పండుగ అని కొంతమంది నమ్మితే, క్రిస్మస్ దేవుని జననాన్ని, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకునే ఒక ఆనందపు పండుగగా ఇంకొంతమంది నమ్ముతారు. ఆ కాలంలో రోమా ప్రజలు డిసెంబర్ 25న కొన్ని పండుగలను ఆచరించేవాళ్ళు. అనేక దేవతలను ఆరాధిస్తూ సాతాను దేవుని పండుగను సెలబ్రేట్ చేసేవాళ్ళు. ఈ పండుగనే సాటర్నలియా అంటారు. ఆ పండుగను క్రిస్టియన్స్ అందరూ మార్చి క్రిస్మస్గా సెలబ్రేట్ చేస్తున్నారని, ఇది ఒక పాపమని కొంతమంది అంటే, ఇంకొంతమంది దేవుని ప్రేమను, ఆయన జననాన్ని, ఆయన జన్మించడానికి గల కారణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన హృదయాలను క్లీన్ చేసుకోవడానికి, మన హృదయాలను ప్రిపేర్ చేసుకోవడానికి జరుపుకునే ఒక అద్భుతమైన పండుగగా ఈ క్రిస్మస్ని సెలబ్రేట్ చేస్తారు. బట్ యు నో వాట్, దీనికి ఆన్సర్ మన ఉద్దేశాలపై, మన ఆలోచనలపై ఆధారపడుతుంది. సెలబ్రేషన్స్ కరెక్టా రాంగా అని కాదు, దేవునికి మహిమ కలుగుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఆయనకు మహిమ కలిగేది ఏదైనా రాంగ్ కాదు, ఆయనకు మహిమ కలగనిది ఏదీ కరెక్ట్ కాదు. ఆలోచించు. షలోమ్.